ఇప్పుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారు తప్పించబడుతున్నారని. నిజమే. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన సిలువ మీద మనందరి కోసం ఎందుకు మరణించారంటే భయంకరమైన ఉగ్రత నుండి మనలందరినీ తప్పించడానికి. ఉగ్రతకు పాలవ్వకుండా రక్షణకు నియమించబడిన వారంగా ఉండాలనే క్రీస్తు ప్రభువారు మన కోసం సిలువలో మరణించారు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు. ఆయన స్థానాన్ని మనకివ్వాలని ప్రభు ఆశించారు. అందును బట్టే క్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని తలంచుకున్న ప్రతిసారి ఆయన స్తుతించకుండా మనం ఉండలేం. ఆయన మనల్ని ఉగ్రత నుండి తప్పించిన దేవుడు, నరక శిక్ష నుండి తప్పించిన దేవుడు. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. అంత మాత్రమే కాకుండా నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా ఎన్నో శోధనలు, ఇబ్బందులు, ప్రతికూల వాతావరణాలు, ఎంతోమంది మనకు కీడు చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు మనమే దుమ్మిగా పడుతున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండకపోతే, ఆయన మనకు సహాయం చేయకపోతే మనలో ఏ ఒక్కరం కూడా సజీవులుగా ఉండేవారం కాదేమో. దేవుడు మనల్ని తప్పించేవాడు.